నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. ఏంట్రా ఎప్పుడు ఇలాగే ఉంటావు? ఇక మారవాను? వీడు ఇంతేరా, వీడు మారడు, వీడు మన మాట విన్నాడు. వరుణ్ గడి ఫోన్ చేయి. హలో వరుణ్, ఎక్కడున్నావురా? వీడు ఇక్కడే ఉన్నాడు రా, కాలేజ్ గేట్ దగ్గర పిచ్చోళ్ళ పడున్నాడు ఇక్కడ. వచ్చే ఇక్కడికి. ఓకే. ఏంట్రా పిచ్చోడా, ఎంత ప్రేమించినా మాత్రం ఇలా తిండిపోయి మనకి దేవదాస అయిపోతావారా? మరి ఏం చేయమంటావురా, ఎంత ప్రేమించాలా దాన్ని? అరే ఏమైంది ఇలా అయిపోయాడు? ఫస్ట్ ఎంత మంచిగా చదివేవాడు. ఎక్కడ నుంచి? నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి. పక్కనే కదా. మీరు? పక్కన నాగోల్. నాకు మీరు బంగ్లాగూడ. I'm breathing you, breathing me. Life is one, love is free.
అది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఒక ప్రేమకై మరిచానే విద్యని, తెలిసి తప్పునే చేశానా ప్రేమకై, మార్కుల వేటలో పయనించే నేను, ఇప్పుడు ఈ ప్రేమనే వేటలో పడ్డానే, చేశా తప్పునే చేశా, చదువునే మరిచానే. ఓకేరా, నువ్వే కరెక్ట్, ఓకేనా? బట్ నీ సమస్యకు ఇది మాత్రం సొల్యూషన్ కాదురా. సైడ్ లేను నేను బతకలేను రా. ఇంత ప్రేమించాను రా దాన్ని. రే నీ అబ్బా, లవ్ ఫెయిల్యూర్కి చావు ఒకటే కారణం అనుకుంటే హైదరాబాద్ సగం జనాభా ఎప్పుడూ మాయమైపోయేదిరా. రే ఒక్కసారి ఆలోచించు, ఇలా చేస్తే నీ కెరీర్ మొత్తం పాడైపోతుందిరా. పోతే పోనివ్వరా. సాయిత్రి లేనప్పుడు నా కెరీర్ ఎందుకు గోల్తుంది చొక్క. ఎప్పుడు ప్రేమ 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 అంటూ ప్రపంచంలో నువ్వు ఒక్కడే ప్రేమించాలా? ఒక్కలో ప్రేమ. రే నీ లైఫ్లో నువ్వు అనుకున్నది సాధించాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదురా, చదువు కూడా ఉండాలిరా. అరే నాకు సాయిత్ ఉంటే చాలు రా, ఏదైనా సాధిస్తాను. ఆహా, ఎంత సాధించావు 2-1 రిజల్ట్స్ చూస్తే తెలిసిపోతుంది కదరా. మీకు ఎంత చెప్తే అర్థం కాదురా నా బాధేంటో. ప్రేమిస్తే తెలుస్తుంది. ఏంట్రా తెలిసేది నువ్వు చెప్పేది? అసలు ఏంట్రా ప్రేమ అంటే? చదువుకునే వయసులో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండే రిలేషన్ ప్రేమే కాదు. అసలు మనకు ప్రేమించే అర్హతే లేదా సార్? రే నేను చెప్తున్నా విను, మీ అమ్మ నాన్నలు నీపైన చూపించేదేరా అసలైన ప్రేమ అంటే. నీకు మనకు మధ్యలో ఉండే రిలేషనేరా ఫ్రెండ్షిప్ అంటే. రే ఇప్పటికైనా అమ్మాయిని మర్చిపోయి మాతోరా. నేను ఇంత చెప్పినా నువ్వు అమ్మాయినే ప్రేమిస్తానంటే ఇంకా నీ ఇష్టం రా. రే నువ్వు సాధించాలనుకుంటే ఇప్పటికీ ఏం మించిపోలేదురా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడిల్ హోల్ నుంచి క్యామలైనా దూరగలుగుతుందేమో కానీ విద్యార్థి చేయలేని పని అంటూ ఏదీ లేదురా. నేను ఇంత చెప్పినా నీకు అర్థం కావాలంటే మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అసలు మీనింగే లేదురా. సారీ మామ, నేను చేసిన తప్పేంటి ఇప్పుడు అనుభవించాను నాకు. సారీ ఎందుకురా, మనం అయినా ఇప్పటికీ నువ్వు మారిపోయినావు కదా, అదే చాలు. లైఫ్లో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను రా. ఓకే మామ, లైఫ్. SMS అను నా షార్ట్ ఫిల్మ్ చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వీడియోలో మీరు చూసిన కథ నా స్వార్థంలో నుంచి పుట్టింది, కానీ ఒక మిత్రునిగా నటించి నా మిత్రుని మార్చగలగడంతో నా స్వార్థానికి అర్థం ఏర్పడింది. నా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా విద్యార్థులందరికీ ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలనేదే నా కోరిక. అదేమిటంటే, చదువుకునే వయసులో ఉన్న ఏ అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ ప్రేమించే అర్హత లేదు. ఎందుకంటే ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా తెలియని వయసు అది. ప్రేమించిన ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ప్రేమే జీవితం అని. అంటే దాని అర్థం ప్రేమిస్తేనే భూమిపైన బ్రతకగలమా? అలాగని ప్రేమిస్తేనే ఉద్యోగం ఇస్తానని ఏ కంపెనీ పెట్టలేదే. అలా ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే ప్రేమ అనేది జీవితంతో ముడిపడి ఉండదు, మనం ప్రేమించే వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెప్తున్నది ఏమిటంటే, ఇలాంటి పనులు చేస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోకుండా శ్రద్ధగా చదివి మీ తల్లిదండ్రులకి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ సందీప్.